కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసి వేల సంవత్సరాలు గడిచిపోయాయి. కాని ఆ యుద్ధరక్తంతో తడిసిన ఓ యోధుడు మాత్రం చావు లేక ఇంకా ఈ భూమి మీదే తిరుగుతున్నాడు. అతనే ద్రోణపుత్రుడు అశ్వత్థామ. యుద్ధం చివరిలో పగతో నిద్రపోతున్న ద్రౌపది ఐదుగురు కొడుకులను అత్యంత దారుణంగా చంపి, అంతటితో ఆగకుండా పాండవ వంశం మీదే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ఉత్తర గర్భంలోని పసిబిడ్డను కూడా చంపడానికి ప్రయత్నించిన క్రూరుడు అతను. ఆ పాపమే అతన్ని వెంటాడింది. సాక్షాత్తు శ్రీకృష్ణుడే ఆగ్రహంతో నీ నుదిటిపై ఉన్న మణిని తీసేస్తున్నాను. ఆ గాయం ఎప్పటికీ మానదు. అందులోంచి రక్తం చీము కారుతూ ఎవరు దరిచేరని భయంకరమైన రూపంతో చావు కోసం వెతికినా దొరకని నరకాన్ని అనుభవిస్తూ కలియుగాంతం వరకు బ్రతికే ఉండు అని శపించాడు. ఆ శాపం కారణంగానే ఇప్పటికీ మధ్యప్రదేశ్లోని అసిర్గఢ్ కోటలో అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో ఆ అశ్వత్థామే రహస్యంగా వచ్చి అక్కడి శివలింగానికి తాజా పూలతో తొలి పూజ చేస్తున్నాడని స్థానికులు బలంగా నమ్ముతున్నారు. ఇంతటి నరకాన్ని అనుభవిస్తున్న అశ్వత్థామ ఇప్పుడు ఎదురు చూస్తోంది కేవలం కల్కి అవతారం కోసమే. యుగాంతంలో